నమస్తే. క్యాన్సర్ 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 ఈ మాట వింటుంటేనే గుండెలు గుబేలమంటాయి. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఈ మహమ్మారిపై చర్చిస్తున్నారు. గతంలో వందల్లో ఒకరికో ఇద్దరికో క్యాన్సర్ సోకేది. ప్రస్తుతం ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, తినే ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జన్యుపరమైన లోపాలు. ఇవన్నీ క్యాన్సర్ భూతం వికటాట్టహాసానికి దారితీస్తున్నాయి. గత 3 దశాబ్దాలలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 79% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల నుంచి వయసు మీరిన వారి వరకు అందరినీ ఈ భూతం కబళిస్తోంది. నగరంలోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, ఎంఎన్జే ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం సగటున ప్రతి 1,00,000 మందిలో 3,865 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్, పేగు, జీర్ణాశయ, కాలేయ వంటివి దాదాపు 100కు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. పురుషుల్లో నోటి క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోంది అని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో 53,565 మందికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఇందులో పురుషులు 24,857 మంది, మహిళలు 28,708 మంది ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మహిళల్లో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎన్సీఆర్పీ నివేదికల ప్రకారం ప్రతి 1,00,000 మంది మహిళల్లో 2,151 మంది మహిళలు క్యాన్సర్ బాధితులుగా ఉన్నారు. అదే సమయంలో పురుషులు 1,714 మంది వ్యాధి బారిన పడుతున్నారు. బాధితుల్లో అత్యధికంగా 35.5% మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్కు గురవుతున్నారు. పురుషుల్లో నోటి క్యాన్సర్ 13.3%, ఊపిరితిత్తుల క్యాన్సర్ 10.9% మంది బాధపడుతున్నారు. 14 ఏళ్లలోపు వయసు గల 1 మిలియన్ మంది పిల్లల్లో ఏడాదికి సరాసరిన 94 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో అబ్బాయిలు 55 మంది ఉండగా ఆడపిల్లలు 39 మంది ఉంటున్నారు. క్యాన్సర్ బాధితుల్లో పొగాకు వాడకం వల్ల వ్యాధికి సోకిన వారు పురుషుల్లో 42% మంది ఉండగా అందులో నోటి క్యాన్సర్ 31% మంది, నాలుక 19% మంది, ఊపిరితిత్తులు 26% ప్రధానంగా ఉన్నాయి. మహిళల్లో 13.5% మందికి పొగాకు పీల్చడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని నిర్ధారించారు. ఇందులో 30% మంది ఊపిరితిత్తులు, 22% మంది నోరు, 17% మంది నాలుక క్యాన్సర్తో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఊబకాయం కలిగి ఉండడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడకం, మద్యం సేవించడం, వారసత్వంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేడియేషన్ ప్రభావం, పర్యావరణ కాలుష్యం కూడా క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. క్యాన్సర్కు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు అంటే సిఎక్స్ఆర్, యుఎస్జి, సిటీ, ఎంఆర్ఐ, పిఈటి, బయాప్సీలు వంటి పరీక్షలతో క్యాన్సర్లను గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే వ్యాధికి దూరంగా ఉండవచ్చు. పిల్లల్లో జెనెటిక్, పర్యావరణం, తినే ఆహారం, డిఎన్ఏ డిస్టర్బ్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది. బ్లడ్, కిడ్నీ, లివర్, కన్ను, ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. పెద్దల్లో వెంట్రుక, గోరు తప్ప మిగతా అన్ని శారీరక భాగాల్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మం కందిపోవడం, మచ్చలు రావడం, జ్వరం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతులో బ్లీడింగ్, ఆయాసం రావడం వంటివి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిది. క్యాన్సర్ మొదటి 2 దశల్లో ఉంటే 80% పైగా బాధితులకు నయమవుతుంది.